హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మణిమంతన్ టీవీ. మనతో సి హనుమాన్లు గారు ఉన్నారు. ఇవాళ టాపిక్ వచ్చేసి ఇందిరాగాంధీ నేషనల్ డిసేబుల్స్ పెన్షన్ స్కీమ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, ఇందిరాగాంధీ నేషనల్ డిసేబుల్ పెన్షన్ స్కీమ్ ఇది ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయింది సార్? దీన్ని IGNDPS అంటే ఓకే, నేషనల్ సోషల్ అసిస్టెన్స్ స్కీమ్లో ఒక భాగం అన్నమాట. అంటే భారతదేశంలో అవసరం ఉన్న వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయం కానీ ఏ విధమైన సహాయం అందించాలని ఉద్దేశించే పెద్ద స్కీమ్ అనమాట. ఇది 2009లో ప్రారంభించబడ్డది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే బిలో పావర్టీ లైన్ బీద వాళ్ళు ఉంటారో వాళ్ళకు సివియర్ డిజబిలిటీస్ ఏమైనా ఉంటే, సివియర్ డిజబిలిటీస్ అంటే వాళ్ళకి బ్లైండ్ కళ్ళు కనబడకపోవడం కానీ, ఇంకా కాళ్ళు కానీ చేతులు కానీ లేని వాళ్ళు ఉంటాయి, లోకోమోటర్ అంటారు. ఇలాంటివి ఉన్నా కానీ సివియర్ డిజబిలిటీతో ఉన్న వాళ్ళకి ఆర్థిక సాయం అందే ఉద్దేశంతో ఈ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. అంటే బిలో పావర్టీ కంప్లీట్ పూర్ పీపుల్ ఉండాలి, సివియర్ డిజబిలిటీ ఉండాలి, ఉన్న సర్టిఫికేట్ తీసుకుంటే దానికి వాళ్ళు ఏంటంటే ఆర్థికంగా ఎవరి కుటుంబ సభ్యుల భారం కాకూడదు అనే ఉద్దేశంతో ఈ యొక్క స్కీమ్ ప్రారంభించడం జరిగింది 2009 లోపల. అయితే దీంట్లో ఏంటంటే 18 నుంచి 79 సంవత్సరాల వయసు ఉంటే నెలకు 300 వస్తుంది. 79 సంవత్సరాల పైన 80 సంవత్సరాల వయసు పైన ఉంటే 500 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తారనమాట. దీంతో పాటుగా స్టేట్ గవర్నమెంట్ కూడా ఇస్తారు. సపోజ్ ఇప్పుడు కేరళ స్టేట్ ఉందనుకో, వాళ్ళు 1500 ఎక్స్ట్రా ఇస్తుంది ఈ డిజబిలిటీ అంటే అంగవైకల్యం ఉన్న వాళ్ళ కొరకు. అంటే కేంద్ర ప్రభుత్వం 500 కాక వీళ్ళు 1500 ఇస్తుంది. వాళ్ళు ఇచ్చే 300కి 1500 ఇస్తుంది. ఈ విధంగా బిలో పావర్టీ ఉన్న వాళ్ళకి, పూర్ పీపుల్కి, అంగవైకల్యం ఉన్న వాళ్ళకి ఆర్థిక సాయం అందే ఉద్దేశంతో ఒక స్కీమ్ ప్రారంభించడం జరిగింది. ఇదన్నీ కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, అంటే మనం అప్లై చేసుకుంటే వాళ్ళ పోస్ట్ ఆఫీస్ ద్వారా వాళ్ళ అకౌంట్లకి అమౌంట్ ట్రాన్స్ఫర్ కావడం జరుగుతుంది అన్నమాట. అయితే వీళ్ళ 18 సంవత్సరాల నుంచి 79 సంవత్సరాల వాళ్ళకు ఒక గ్రూపు, 80 సంవత్సరాలు వాళ్ళకి 80 సంవత్సరాలు దాటిన ఒక గ్రూప్ అనమాట. అంటే 18 నుంచి 79 సంవత్సరాల వయసులోకి ఏంటంటే 80% కంటే ఎక్కువ అంగవైకల్యం ఉండాలి. డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తాడు వాళ్ళు చూసిన తర్వాత, ఇంతకంటే ఎక్కువ అంగవైకల్యం ఉంటేనే స్కీమ్ వస్తుంది, లేకపోతే రాదు. కంటి చూపు కానీ, లేకపోతే చేయి కానీ, కాలు కానీ లేకుండా ఉంటుంది చూడండి, అలాంటి వాళ్ళ కోసం స్కీమ్ తీసుకోవడం జరిగింది. అయితే దాంట్లో ఏంటంటే గుడ్డితనం కానీ, ఇంకా వేరే అంగవైకల్యం కానీ, లేకపోతే నడవలేకపోవడం కానీ, పని చేయలేకపోవడం కానీ, వెన్నెముక కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇలాంటి వాటికి సహాయం అందించడం జరిగిందనమాట. అయితే వీళ్ళు వేరే స్కీమ్లో దేంట్లో బెనిఫిట్ వస్తే మాత్రం ఈ స్కీమ్లో బెనిఫిట్ రాదు. అక్కడ వచ్చినప్పుడు ఇక్కడ రాదన్నమాట. ఇది గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశము. దీంతో పాటు ఏంటంటే వీళ్ళకు వాళ్ళ యొక్క మెడిసిన్స్ ఖర్చులు కానీ, లేకపోతే వాళ్ళ యొక్క రెగ్యులర్ ఎక్స్పెండిచర్ కూడా వేరే వాళ్ళని ఆధారపడాల్సిన అవసరం ఉండడానికి తీసుకొచ్చిన స్కీమ్ అనమాట ఇది. దాంతోపాటుగా వాళ్ళు కొంచెం వాళ్ళ లైఫ్ గౌరవప్రదంగా బతికే విధంగా తీసుకుంటారు. అఫ్కోర్స్ 500 రూపాయలు, 1500, 2000 చిన్న అమౌంటే, కానీ వాళ్ళకి అది ఇంపార్టెంట్ అవుతుంది. వేరే ఆ 2000 కూడా ఒక్కోసారి వాళ్ళకి ఇబ్బంది అయ్యే పరిస్థితులు ఉన్నప్పుడు అలాంటి వాళ్ళకు కొన్ని వాళ్ళు సంపాదించుకోలేరు, పని చేయలేరు, కష్టపడలేరు. అలాంటి వాళ్ళకి ఆర్థిక అందించే ఉద్దేశంతో తీసుకొచ్చే స్కీమ్ అనమాట ఇది. దీని ద్వారా ఇంచుమించు 2020 సంవత్సరం వరకు 10 లక్షల మందికి బెనిఫిట్ ప్రయోజనం చేకూరింది అనమాట. దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రాబ్లము వాళ్ళది ఐడెంటిఫికేషను, అంగవైకల్యం తెలపడం, పర్సంటేజ్ తెలుసుకోవడము, తర్వాత వాళ్ళని ఎక్కడ ఇచ్చేయడం, వాళ్ళు అప్లై చేసుకోవడము, ఇవన్నీ కూడా కొంచెం ఛాలెంజెస్ ఇవి. ఇవన్నీ కూడా మనము అంటే ఎట్లా చేయాలనేది దాన్ని స్కీమ్లో ఉంటుంది, వెబ్సైట్ ద్వారా అప్లోడ్ చేయి, దాని ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే పర్మనెంట్గా ఉంటుంది కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఉండదు. కాకపోతే దీంట్లో ఏంటంటే మనకు రిజిస్ట్రేషన్ చేసుకోవడం పెద్ద ఇంపార్టెంట్. అది చేస్తే పోస్ట్ ఆఫీస్లో వాళ్ళ అకౌంట్ ఓపెన్ ఉండాలి, అందరికి అకౌంట్స్ ఉంటాయి కాబట్టి కంపల్సరీ అకౌంట్ ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే వీళ్ళకు ఆ బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది, బెనిఫిట్స్ వస్తాయన్నమాట. ఇంచుమించు ఇంతవరకు 10 లక్షల మంది వరకు ఈ ఒక స్కీమ్లో బెనిఫిట్ తీసుకోవడం జరిగింది. అంటే అంగవైకల్యం ఉన్న వాళ్ళు 80% ఎక్కువ ఉండాలి, 80% ఎక్కువ అంగవైకల్యం ఉండాలి, బిలో పావర్టీ పూర్ పీపుల్ అయి ఉండాలి, అయితేనే బెనిఫిట్ వస్తుంది, లేకపోతే రాదు. ఇంకా వేరే స్కీమ్లో బెనిఫిట్ ఉండదు. దానికి 3 కండిషన్స్ ఉంటేనే ఈ బెనిఫిట్ వస్తుంది. అఫ్కోర్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది 18 నుంచి 79 సంవత్సరాల వరకు 300, అంతకంటే ఎక్కువ 80 సంవత్సరాలు 500. స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక స్టేట్కి ఒక విధంగా ఇస్తుంటుంది, వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి, వాళ్ళకు ఫైనాన్షియల్ పొజిషన్, అక్కడ సిచ్యువేషన్ బట్టి ఎక్కువ వచ్చి. ఇప్పుడు మనం చూస్తాం ఫోర్వర్డ్ కానీ ఇలాంటి వాటి ఎక్కువ అంగవైకల్యం ఉంటుంది, అలాంటి వాటి పర్సెంట్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది.
అట్లా అనమాట. ఇలాంటి కొన్ని ఆ ఏరియా డిసీజెస్ ఉంటాయి, కొన్ని ఆ ప్రాంతంలో డిసీజెస్ వాటికి ఎక్కువ స్టేట్ గవర్నమెంట్ చూస్తాను అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది మాత్రం దేశం మొత్తంలో ఉపయోగపడే విధంగా పూర్ పీపుల్కి ఈ యొక్క బెనిఫిట్ ఇస్తాను అనమాట. దీని మొత్తం కూడా ఈ యొక్క స్కీమ్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ ద్వారా మెయింటైన్ చేయబడుతుంది. దాని ద్వారానే ఇందిరాగాంధీ నేషనల్ డిజబిలిటీ పెన్షన్ స్కీమ్ అనేది ఆపరేట్ చేయబడడం జరుగుతుంది అనమాట.